మనం రీసెంట్లీ కొన్ని మూవీస్ విషయంలో ఆ ఫ్యామిలీస్కి మేము డొనేట్ చేస్తాం కొంత పర్సెంటేజ్ ఇట్లా కూడా చాలామంది ప్రకటిస్తున్నారు. సో దీనికి సంబంధించి అలాంటి స్టెప్ తీసుకునే అవకాశం ఏమన్నా ఉందా? అంటే అది డెఫినెట్లీ డిస్కషన్ ఉంది మాకు టీంలో. అంటే అది క్లారిటీ వచ్చిన తర్వాత కరెక్ట్గా చెప్దాం అన్న ఉద్దేశంలో ఇంకా చెప్పలేదు. నిన్నటి రాత్రి వరకు ట్రైలర్ రిలీజ్ చేయాలన్న పనిలో ఉన్నాం అందరం. బట్ మీరు చెప్పింది నిజంగా మా అందరికి మైండ్లో ఉంది చేయాలి అనేది. కానీ ఇంకా డిస్కషన్ స్టేజ్లో ఉంది. అది ఎలాగ ఏంటి అనేది మీ వాంట్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. వరుణ్ గారు వందే మాత్రం. హలో అండి, హాయ్. ముందుగా మీకు అంటే మెగా రాడర్లో ఉన్న అంటే రాడర్లో చిరంజీవి గారు లాంటి ఒక మెగా అంటే వ్యక్తి ఉన్నప్పుడు తన చుట్టూ ఉన్నటువంటి ఉన్న మీ కుటుంబ సభ్యులు ఎలా ఎదుగుతారు, ఎలాంటి కథలు ఎంపిక చేసుకుంటారు అనడానికి ఇలాంటి సినిమాల నిదర్శనం. మీ ప్రయత్నాన్ని అభినందిస్తూ ఫలితాన్ని పక్కన పెడితే ఫలితం ఎలా ఉంటుంది, చూసే ఆడియన్స్లో దేశభక్తి ఎంత రగులుతుంది అనేది పక్కన పెడితే మీ ప్రయత్నం చాలా అభినందనీయమని చెప్పొచ్చు. సో దీనికి అంటే మొదట కంచె కావచ్చు, లేదంటే తర్వాత అంతరిక్షం, ఇప్పుడు ఇది. సో ఇలాంటి కథలు ఎంపిక చేసుకునేటప్పుడు మీరు అంటే కమర్షియల్ యాంగిల్లో ఆలోచిస్తుంటారా, లేదంటే సో ఇలాంటి కథలు మనకు అవసరం, తెర మీద ఇలాంటి తెలుగు ఆడియన్స్ కావచ్చు ఇలాంటి చూపించాల్సిన అవసరం ఒక హీరోగా నాకు బాధ్యత ఉంటుంది అనే యాంగిల్లో ఆలోచిస్తారా? అంటే ఒక ఒత్తి బాధ్యతతో సినిమాలు చేయకూడదు. సినిమా అనేది కూడా బిజినెస్ అండి. థియేటర్కి వచ్చే జనాలు కూడా ఎంటర్టైన్ అవ్వడానికి వస్తారు. కొన్ని సినిమాల్లో ఇలాంటి మంచి విషయాలు కానీ, ఇలాంటి సాక్రిఫైసెస్ కానీ, లేకపోతే అంతరిక్షం లాంటిలో మన సైంటిస్ట్ పడే స్ట్రగుల్ కానీ అలాంటివి చూపించే అవకాశం అప్పుడప్పుడు వస్తుంది. అలాంటి సినిమా చేయాలని పరిగెట్టినా కూడా అలాంటి సినిమాలు దొరకవు. కానీ అలాంటిది వచ్చినప్పుడు ఆబ్వియస్లీ కెరీర్ స్టార్ట్ అయినప్పుడు ప్యూర్ ప్యాషన్తో ఎక్కువ ఆలోచించకుండా సినిమాలు పిక్ చేసి ఎలా ఉంటే అలా చేసాం. బట్ విత్ టైం అర్థమైంది ఏంటంటే కమర్షియల్ వైబిలిటీ కూడా ఉండాలి సినిమాలో అనేది. సో ఈ సినిమా చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అదే. అందరూ ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, వన్ ఆఫ్ ఇట్స్ ఫస్ట్ ఏరియల్ కాంబాట్ ఫిల్మ్ అంటున్నారు. కానీ ఈ సినిమాలో ఉండే ఏదైతే ఎమోషన్ అయితే ఉందో అది చాలా కమర్షియల్ ఎమోషన్. అది అందరి ప్రతి భారతీయుడికి కనెక్ట్ అయ్యే ఎమోషన్ అది. దాని గురించి కొత్తగా అది కొత్తదేం కాదు. అది 100 సంవత్సరాల నుంచి మనలో ఎప్పటి నుంచో ఉంది. అండ్ బట్ అప్పుడప్పుడు ఇలాంటి సినిమా చేసే అవకాశం దొరుకుతుంది. అండ్ రెస్పాన్సిబిలిటీ అంటే నిజంగా ఒక పర్సంటేజ్ వరకు ఉంటుంది. ఒక మంచి సినిమా చూపించాలి, యంగ్స్టర్స్కి ఒక మంచి సినిమా ఇవ్వాలి. వాళ్ళు ఇప్పుడు ఇలాంటి సినిమా చూసి ధైర్యంతో కానీ కరేజ్ కానీ పెంచుకునే సన్నివేశాలు ఉన్నాయి ఇలాంటి సినిమాలో. మేబీ అది వాళ్ళ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, అది వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు. అండ్ ఆబ్వియస్లీ మన సోల్జర్స్ మీద రెస్పెక్ట్ కూడా వాళ్ళకి పెరగాలి, యంగర్ జనరేషన్కి తెలియాలి అనే ఉద్దేశం కూడా సినిమా ఇవ్వడం దాంతో అది కూడా డెఫినెట్గా ఉంది. అంటే ఇందులో ట్రైలర్లో చూస్తే మీ బ్యాచ్ మీద అర్జున్ దేవ్ అని ఉంది. సో ఇందులో రుద్ర అని హెల్మెట్ ఉంది, అంటే పైలట్ దానికి సంబంధించి కాక్పిట్లో ఉన్నప్పుడు రైట్. రుద్రనా అర్జున్ దేవ్? సో అర్జున్ దేవ్ అనేది పేరు అనమాట. అంటే ఫ్లై చేసేటప్పుడు ప్రతి పైలట్కి ఒక కాల్ సైన్ ఉంటుంది. ఇప్పుడు అలీరేజాకి ఏఎస్ అని ఒకటి, మనుషికి ఈవా అని ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక కాల్ సైన్ ఉంటుంది అనమాట. సో ఏంటంటే ఫ్లై చేసేటప్పుడు రేడార్లో మొత్తం పేరు ఇప్పుడు కే సాయి వరుణ్ తేజ్ అని కదా, వరుణ్ లాగా అలా చిన్నగా అర్జున్ దేవ్ ఎందుకని చెప్పి రుద్ర అని పిలిచారు. ప్లస్ రుద్ర అనేది కూడా సినిమాలో నా క్యారెక్టరైజేషన్కి దగ్గరలో ఉంటుంది. ఎమోషన్, ఆ యాంగర్ కానీ అది ఉంటుంది తన క్యారెక్టర్కి. ఆ రిఫరెన్స్ ఆలోచించుకుని రుద్ర అనే పేరు పెట్టడం జరిగింది. మన ఇండియన్ బేస్డ్లో ఆర్మీలో చాలామంది అందమైన అమ్మాయిలు ఉంటారు, అంతే తెగు చూపించేటువంటి అమ్మాయిలు కూడా ఉంటారు. ఏంటండి మన ఆర్మీలో సో ఎంత తెగువ చూపించే మహిళా ఫోర్స్ ఎంత ఉంటుందో అంతే అందగత్తెలు కూడా ఉంటారు. ఆ ఉద్దేశంతోనే మనిషిని పెట్టుకున్నారా ఈ సినిమాలో? నేను హీరోయిన్ నేను ఎందుకు పెడతానండి, డైరెక్టర్ పెట్టాడు. అంటే డెఫినెట్గా అంటే సినిమాకి తనని తీసుకోవడానికి రీజన్ కూడా అంటే డెఫినెట్లీ క్యారెక్టర్కి సెట్ అవ్వాలనే ఉద్దేశమే ముఖ్యంగా ఉంది. అండ్ ఆబ్వియస్లీ తన అందగత్త కాదనే దానికి డిస్కషన్ అవసరం లేదు, అది ప్రపంచం మొత్తానికి తెలుసు. అది అందుకే తను మిస్ వరల్డ్ అయింది. డెఫినెట్లీ తను నాట్ జస్ట్ బ్యూటీ, షీస్ బ్యూటీ విత్ బ్రెయిన్స్. అండ్ అలాంటి ఆమె మా సినిమాకి మాలో పనిచేయడం కూడా నిజంగా వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. మానుషి ఇలాంటి యాక్టర్స్ మాకు దొరకడం అండ్ ఇలాంటి క్యారెక్టర్కి తను 100% జస్టిస్ చేసింది. మీరు యాక్టింగ్తో పాటు, మీరు అందంతో పాటు యాక్టింగ్ కూడా చూడండి. వరుణ్ గారు, ఈ సినిమాతో మీరు బాలీవుడ్కి ఎంట్రీ అవుతున్నారు కదా, సో ఆల్ ది బెస్ట్ సార్. అయితే థ్యాంక్ యూ అండి. ఈ యాంటీ అంటే కొంత పాకిస్తాన్ వ్యతిరేకంగా వచ్చినటువంటి బాలీవుడ్ మూవీస్ ఈ మధ్య చూస్తుంటే అక్కడ స్టార్ హీరోస్ సల్మాన్ ఖాన్ నటించినటువంటి టైగర్ 3 కానీ, లేకపోతే హృతిక్ రోషన్ది ఫైటర్ కానీ, అవి అంత ఆశాజనకంగా అయితే హిట్ కాలేదు. అంటే ఒక స్టార్ హీరోస్కి బాలీవుడ్ వాళ్ళకే హిట్ కాలేదు. ఈ సినిమాతో మీరు అక్కడ ఎంతవరకు క్యాచ్ చేయగలుగుతారు అనుకుంటున్నారు? అంటే
ఒక సినిమా హిట్ అవ్వడానికి దాని నేపథ్యం రీజన్ అవ్వదు. చాలా రీజన్స్ ఉండుంటాయి. నాకు మీరు చెప్పిన దాంట్లో కరెక్ట్గా ఏ టైటిల్స్ కూడా నాకు అర్థం కాలేదు. బట్ ఒక సినిమా హిట్ అవ్వడానికి దాని వెనకాల ఉండే ఎమోషన్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే యాంటీ పాకిస్తాన్ అంటే ఆ రెండు కూడా కొంత పాకిస్తాన్ అంటే ఉన్నటువంటి కాన్సెప్ట్తో వచ్చింది. నేను